వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. స్థానికులకు ప్రాధాన్యతనిస్తూ విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి. భారత చైతన్య యువజన పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి బాలాజీ యాదవ్. స్థానికులకు ప్రాధాన్యతనిస్తూ విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి. భారత చైతన్య యువజన పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి బాలాజీ యాదవ్. స్థానికులకు ప్రాధాన్యతనిస్తూ అందరికీ మేలు జరిగి విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేలా మేనిఫెస్టో రూపొందించామని భారత చైతన్య యువజన పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి బాలాజీ యాదవ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలనే ఉద్దేశంతోనే బోడే రామచంద్ర యాదవ్ ఈ జాతి పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. నా పేరు డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్. నేను భారత చైతన్య యువజన పార్టీ తరఫున విశాఖపట్నం లోక్సభకు పోటీ చేయడం జరుగుతుంది. మా పార్టీ యొక్క ఎన్నికల గుర్తు చెరుకు రైతు. స్థానికులు, విద్యావంతులు, సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలనే ఆశయం అందరిలోనూ ఉంటుంది. కానీ ఏ పార్టీ కూడా అవకాశాలు కల్పించడంలో విఫలమవుతుంది. అయితే బోడే రామచంద్ర గారు స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ మాకు అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మేము విశాఖపట్నంలో మౌలిక వసతులు ఏదైతే గత ప్రభుత్వాలు, గత పాలకులు, గత ఎంపీలు విఫలమయ్యారో వాటి మీద మేము ఫోకస్ చేసి విశాఖపట్నం యొక్క రైల్వే జోన్ కోసం కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించడానికి కానీ, అదేవిధంగా విశాఖ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కానీ, నిరుద్యోగ సమస్య మీద పోరాటానికి కానీ, అదేవిధంగా విశాఖకు అత్యధిక ఐటీ కంపెనీలు వచ్చి బెంగళూరు లాంటి ఐటీ హబ్గా తయారు చేయడానికి కానీ మేము మా వంతు కృషిని మా పార్టీ ద్వారా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది స్థానికులు కాబట్టి మా సమస్య తెలుసు, లోకల్ సమస్య తెలుసు కాబట్టి, అదేవిధంగా విశాఖకు నీటి వసతి, తాగునీటి వసతి కూడా సమస్య ఉంది. ఆ సమస్యను కూడా మేము పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విశాఖ ప్రజలు మమ్మల్ని గుర్తించి, సామాన్యులు, విద్యావంతులను గుర్తించి మా చెరుకు రైతు గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తే మా గళాన్ని లోక్సభలో వినిపించడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం. పోటీ చేస్తున్నాను. మా పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని కులాలకు, అలాగే మహిళ, రైతు అందరికీ న్యాయం చేకూరడానికి ఈ పార్టీ స్థాపించారు. ఈ పార్టీ గుర్తు చెరుకు రైతు. అలాగే భారతీయ చైతన్య యువజన పార్టీ పేరు. దాని నుంచి మాకు ఈ అవకాశం కల్పించారు. నేను ఈస్ట్ ఎమ్మెల్యేగా మీ ముందుకి చెరుకు రైతుపై గుర్తుపై పోటీ చేస్తున్నాను.